जय श्री गुरुदेव की कर्मयोगము కృష్ణ చైతన్య సైత కర్మ 5వ అధ్యాయం 24వ శ్లోకం యోంతః సుఖోంత రారామా సదా अंतर्ज्योति रेवयः सयोगी ब्रह्म निर्वाणं ब्रह्मभूतो अधिगच्छति योऽन्तः सुखोऽन्तरारामा योऽन्तः सुखोऽन्तरारामा सदान्तर्ज्योति रेवयः सयोगी ब्रह्म निर्वाणं ब्रह्मभूतो अधिगच्छति योगान्ता सुखोऽन्तरारामा तदान्तर्ज्योतिरेवयः सयोगी ब्रह्म निर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति योऽन्तः सुखोऽन्तरारामा तदान्तर्ज्योतिरेवयः सयोगी ब्रह्म निर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति योऽनन्तः सुखोऽन्तरा रामस्तदान्तर्ज्योतिरेवयः सयोगी ब्रह्म निर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति చెప్పలేదు అమ్మాయి పక్కలేదు ఇంకోసారి చెప్తాను చెప్తే చెప్పలేదు అక్షరాలు చెప్పు ఒక అక్షరాలు చెప్పు योऽन्तः अंटोडी योऽन्तः सुखोऽन्त राराम सदा अंतर्ज्योति रेवयः सयोगी అది గచ్చతి ది గచ్చతి అట్లా చెప్తా ఉంది. తన అంతరంగమందే ఆనందమును కలిగిన వాడును ఉత్సాహవంతుడు అంతరంగమందే రమించువాడును అంతరంగమందే లక్ష్యమును కలిగిన వాడును అగు మానవుడే నిజమైన యోగి శ్రేష్ఠుడు బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. భక్తులు భగవంతుడి గురించి బాగా తెలుసుకున్న తర్వాత జ్ఞానం సంపాదించిన తర్వాత అంతరంగంలోనే భగవంతుడు సంబంధించినవన్నీ జ్ఞానం సంపాదించడానికి ఆనందాన్ని పొందుతారు అన్ని కార్యక్రమాలైన. మామూలుగా భాగవతంలో భగవంతుడు ఏం చెప్పారంటే ఐశ్వర్యం అంటే ఏంటంటే మంచి యోగ బలశక్తి, అంటే యోగాన్ని బాగా పఠించేవాడు, శాస్త్రాన్ని బాగా పఠించేవాడు, ఇంద్రియాలను బాగా జయించినవాడు, ఇంద్రియాలన్నింటిని జయించినవాడు, పవిత్రమైన వ్యక్తి, తపస్సు చేసే వ్యక్తి,
అందరినీ అంటే అందరి జీవుల్ని తనలాంటి వ్యక్తి అని అనుకునేవాడు, అందరితో మైత్రి సంబంధం కలిగినవాడు, అందరూ ప్రేమ దయ ఉన్న వ్యక్తి, ఐశ్వర్యవంతుడు. డబ్బు ఉన్నట్టు మాత్రం ఐశ్వర్యుడు కాదు, లేకపోతే పెద్ద పెద్ద భవనాలున్నా, పదవులున్నా, పరివారున్నా అది ఐశ్వర్యవంతుడు కాదు. అట్లా యోగి తనలోనే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించడం వల్ల ఆనందపడుతూ ఉంటాడు. ప్రతిరోజు మంచి ఉత్సాహంగా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అతనికి. అప్పుడు ఆనందపడుతూ ఉంటాడు. భక్తులకి ఎప్పుడు ఆనందం ఉంటుంది, ఎప్పుడు కూడా భయపడరు. ఒకవేళ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా అయితే కృష్ణుడు దాన్ని తీర్చేస్తాడని విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే క్షణంలో ద్రౌపది దేవి అందరినీ ప్రాధేయపడి రక్షించండి, ఈ ఘోరా నుంచి నన్ను రక్షించండి, భీష్మాచార్య మీరు పితామహులు, ఇది చాలా అధర్మంగా జరుగుతుంది, ఈ కార్యక్రమం ఎంతో నీచమైంది, రాజబిడ్డని ఇంత ఘోరమైన ఈ సభలో నన్ను తీసుకొచ్చి ఘోరంగా ఈనం చేసింది కాకుండా నా వస్త్రాపరణ చేయడానికి సిద్ధపడ్డారు వీళ్ళు. అందువల్ల ఇలాంటి వ్యక్తుల్ని మీరు కనుక పెద్దలు కనుక ఆపకపోతే మీరు అన్నిటి సమర్థవంతులు అయిన వాడు, మీరు చెప్తే ఇది ఆగిపోతారు. అయితే ఇప్పుడు కూడా మీరు ఆపకపోతే ఈ లోకంలో అంతా అధర్మం పోయినట్టే, ధర్మం పోయినట్టే, ఇక ఎక్కడ ఈ లోకంలో ఎవరు కూడా మిగిలి ఉంటారని చెప్పిద్దారు. అప్పుడు అట్లా ద్రోణాచార్యులు కూడా అడిగింది. తర్వాత అందరిని అడుగుతున్నారు. అందరిని అడిగిన పాండవుల్ని ఫస్ట్ అడుగుతుంది, కానీ పాండవుల్ని మొత్తానికి వాళ్ళకి శరణాగతి అన్నారు. అంటే ధర్మానికి కట్టుబడి ధర్మరాజు జోదంలో కట్టుబడిపోయి అట్లా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. కానీ పెద్దల మీదనే ఉన్నారు కదా, మీరైనా రక్షించాలి అని అడిగినప్పుడు ఎవరు కూడా అందరూ తలకాయలు ఉంచి కూర్చుంటారు. అప్పుడు ద్రౌపది దేవి ఏమనుకుంటుందంటే, ఇంకా నాకు శరణాగతి అయిన వాడు ఒక్కడే, అందరిలో ఉన్నవాడు, అందరినీ రక్షించేవాడు, ఆపదయందు రక్షించేవాడు, అందరినీ శిక్షించేవాడైనా గోవింద నువ్వే దిక్కు నాకు, పరమపురుష గోవింద ఆది పురుష అని గొంతెత్తి ఓ కృష్ణ పరంధామ పాహిమాం అని శరణాగతి. అప్పుడు భగవంతుడు క్షణంలో వస్త్రాలు ఎప్పుడైతే పట్టున్నారో అప్పుడే క్షణంలోనే మళ్ళీ వస్త్రాలు, లక్షల కోట్లు వస్త్రాలు ఇచ్చాడు భగవంతుడు. ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తులు ఆనందంతో ఉంటారు. ఎప్పుడు కూడా రక్షిస్తాడనే విశ్వాసం ఉంది, రక్షిస్తాడు భగవంతుడు గ్యారంటీగా అందరినీ కూడా. సరే 25వ శ్లోకం చూడండి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్నద్వైదా యతాత్మనః సర్వభూత ఇతే రతాః లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్నద్వైతా యతాత్మనః సర్వభూతా హితే రతాః లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్నద్వైతా యతాత్మనః సర్వభూతా హితే రతాః లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్నద్వైతా యతాత్మనః సర్వభూతా హితే రతాః. సందేహము నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు అతీతమైన వారును సర్వజీవుల సంక్షేమము కొరకే ఉత్సాహంతో పనిచేయవారును సర్వ పాపరహితులైన వారును అగు ఋషులే
బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. అంతరంగంలో మనసు అంటే మనం 3 రకాలుగా ఈ మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా 3 రకాలుగా చేస్తాం. అంతరంగ మనసుతో లోపల చేస్తూ ఉంటాం, కొంతమంది బాహ్యంగా చేస్తూ ఉంటారు, కొంతమంది నోటి ద్వారా చేస్తూ ఉంటారు. అంటం కూడా తప్పేనమాట. ఆ విధంగా మనసు ద్వారా కూడా తప్పు చేయకూడదు. పైన ఒకటే కాదు, చాలామంది మనం ఎవరు తిట్టలేదు అనుకుంటాం, మనసులో తిట్టుకుంటారు, అది కూడా తప్పేనమాట. అట్లా మనసుతో కూడా తిట్టుకోకూడదు, అట్లా నోటితో కూడా వాళ్ళని దూషించకూడదు. నోటితో దూషించినా, అట్లా చేతితో ఏమైనా చేసినా ఉత్పన్న ద్వంద్వాలని అతీతం అవ్వాలి. ఈ 2 రకాల దోషాలు, తిడతాము, ద్వేషిస్తాము, ఈ 2 నుంచి మనం అతీతంగా జీవించాలి. అట్లాగే మనం ఎవరన్నా అన్నా మనం సహించుకోవాలి. ఫస్ట్ ఏమో ఎవరిని దూషించకూడదు, ఎవరన్నా అన్నా సహించుకోవాలి. సర్వజీవుల సంక్షేమం కొరకే ఉత్సాహం పనిచేయాలి. అందరి జీవుని రక్షించు. భక్తులందరూ చాలా కష్టంతో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. భక్తి ప్రచార నిమిత్తం అన్ని గ్రామాల్లో, అన్ని ఊళ్ళలో, కొన్ని ప్రదేశాల్లో రకరకాల హింసలు చేస్తుంటారు భక్తుల్ని. ప్రహ్లాదుని భక్తి ప్రచారం చేయాలనుకున్నప్పుడు రాక్షసుల మధ్య చాలా ఎంతో హింసించడానికి ప్రయత్నం చేశారు, అయినా సరే సహించుకున్నారు. భక్తులందరూ కూడా చాలా మందిని హింసించారు. భక్త తుకారాంని, వీళ్ళందరినీ కూడా భక్తులందరినీ కూడా భక్తి చేయకుండా ఆటంకాలు చేయడానికి ఎంతో ఆపడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే వాళ్ళ ఉత్సాహంతో పనిచేస్తూనే ఉంటారు. మేము పొద్దున గుడివాడ వెళ్ళాం ఈ భగవన్ నామం ప్రచారం చేయడానికి. పొద్దున అక్కడ ఒక కేంద్రం పెట్టాము. అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎన్ని ఏర్పాటు చేసుకుని వచ్చాం. అట్లా భగవంతుడి నామం కోసం ప్రచారం చేయడానికి ఎప్పుడు ఉత్సాహం ఉండాలి భక్తుడికి. సర్వపాపరైతేనే వాడు బ్రహ్మని చేరతారు, భగవంతుని చేరతారు. అలాగే అన్ని పాపాల నుంచి విముక్తులు అవుతారు, అన్ని పాపాలు పోతాయని భక్తులు కానీ భగవంతుడు చెప్పారు. 26వ శ్లోకం. కామక్రోధ విముక్తానాం యతీనాం యతసేతసాం అకితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ విముక్తానాం యతీనాం యతసేతసాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ విముక్తానాం యతీనాం యతసేతసాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. విడివడిన వారును అంతర్దర్శనులను ఆత్మ సంయమము కలిగిన వారును సంపూర్ణము కొరకు నిరంతరము యత్నించు వారగు మహాత్ములు నిశ్చయముగా అచిరకాలంలోనే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. ఈ కామక్రోధాల నుంచి ముక్తి పొందిన వ్యక్తులు, ఆత్మదర్శులైన వ్యక్తులు, ఆత్మ సంయమనం కలిగిన వ్యక్తులు, సంపూర్ణత్వాన్ని పొందిన వ్యక్తులు, నిరంతరం భగవంతుడి సేవలో ఉండే వ్యక్తులు, నిశ్చయంగా మహాత్ములు అచిరకాలంలోనే త్వరగానే ఎప్పుడైతే మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది కామానికి సంబంధించిన వ్యక్తి చాలా ప్రమాదకరమైంది. కామం వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల లోపం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. దీన్ని ఎప్పుడైతే మనం మనిషి అదుపులో చేసి ఎంత తొందరగా మనం ఇవన్నిటిని జయించగలుగుతాం అంత తొందరగా అతనికి వెంటనే బతికుండగానే అతనికి ముక్తి దొరికింది అనమాట. ప్రహ్లాదులందరికీ, కుచేరుడికి, ప్రహ్లాదుడికి, తర్వాత భక్తులందరికీ కూడా బతికుండగానే వాళ్ళకి ముక్తి పొంది ఉన్నారు. అంటే ఈ భౌతిక ప్రకృతి వాళ్ళని ఎవరిని దండించలేదు. మామూలు దండిస్తే అందరూ బందీలో ఉన్నట్టు, ముక్తి లేదు. ఇంకా కష్టాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా, బాధల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ రక్షించుకోలేనప్పుడు వాళ్ళకి ఇంకా దుఃఖం ఉన్నట్టు.
కానీ ఇక్కడ ఉండగానే వాళ్ళని ఎవరో దండించలేదు, ప్రకృతిలో ఏ శక్తి దండించలేదు అనుకోండి, వాళ్ళందరూ ముక్తి పొంది ఉన్నారు. వాళ్ళు త్వరగానే ఇక్కడ వీటిని జయించారు. బ్రహ్మదేవుడితో ఇట్లా పలికాడు, మత్స్యం దృష్టి చేత దర్శన ధ్యాన సంస్పర్శ్యాత్ మత్స్యకూర్మా విహంగమా స్వాన్యాపత్యాని పుష్మాంతి తదాహమపి పద్మజా. ఈ దేవదేవుడు బ్రహ్మదేవునితో ఇట్లు పలికను, మత్స్యం దృష్టి చేతను, తాబేలు ధ్యానం చేతను, పక్షులు స్పరిశ చేతను తమ సంతానము పోషించును. అట్లే ఓ పద్మజ, నేను కూడా నా భక్తులను ఆ విధంగానే పోషించున్నాను. సరే, భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఈ మత్స్యము దృష్టి చేత చేపలు దృష్టిని సాగితే అవి పోషిస్తున్నాయండి. వాటి తాబేలు ధ్యానం చేస్తున్నాయి, ధ్యానం చేత అవి పోషిస్తున్నాయి కదా. పక్షులు స్పర్శ చేతను సంతానము పోషించు, అవి వృద్ధికుంటం వల్లనే అవి సంతానం. భగవంతుడు సేవ చేస్తున్న కృష్ణుని ఇట్లా చూస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని అడిగారు, ఆ విగ్రహం మనం చూస్తే మనకి పోషణ జరిగిపోతుంది ఆటోమేటిక్. ఎందుకంటే భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు ఊరినే వచ్చి లాభాల కోసం రకరకాల కోరికలు కోరారనుకో, ఆయనకి మామూలుగానే ఉంటాడు, పట్టించుకోడు. బాగా భక్తితో ఏం అనుకోకుండా వచ్చావు, నాకేముంది స్వామి, నువ్వు తప్ప, నీ దర్శనం తప్ప అని అనుకున్నావు. అప్పుడు వెంకటేశ్వర స్వామి నీకు అన్నీ ఇచ్చేస్తాడు. యోగక్షేమం అహామ్యం, నువ్వు అడగపోయి అన్నీ ఇస్తాడు. ప్రశ్న వేయాలనుకున్నారేనా? బహిర్వ్యాహ్య చక్షుచ్చైవ అంతరే భ్రువోః ప్రాణాపానౌ సమకృత్వా నాసాభ్యంత ప్రచారిణౌ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షుచ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమకృత్వా నాసాభ్యంతరచారిణౌ. యతేంద్రియ మనోబుద్ధి మునిర్యోక్ష పరాయణః యోగతేచ్ఛ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. యతేంద్రియ మనోబుద్ధి నిర్మోక్ష పరాయణః విగతేచ్ఛ భయక్రోధో యః సదా ముక్త ఏవ చ. యతేంద్రియాయ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః విగతేచ్ఛ భయక్రోధో యః సదా ముక్త ఏవ చ. దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ప్రాణాపాన వాయువులను నాసికారంధ్రముల యందే సమముగా నిలిపి తద్వారా మనస్సును బుద్ధిని ఇంద్రియములను నియంత్రించుచు మోక్షమును వాంఛించుచు ముని కోరిక భయము క్రోధము నుండి విముక్తుడగును. సదా అట్టి స్థితిలో నిలిచి ఉన్నవాడు నిశ్చయంగా పొందగలడు. మామూలుగా శబ్దము, స్పర్శ, రూపము, రసము, వాసన వంటి ఇంద్రియార్థములు యోగమునందలి ప్రత్యాహార విధానం ద్వారా తొలగించి దృష్టిని కనుబొమ్మలను నడుమ నిలిపి
సగం మూసి అంటే మామూలుగా హఠయోగంలో పద్మాసనంలో కూర్చుని ఎన్నిపోస రిటార్గా పెట్టి కనుబొమ్మల్ని సగంతో ఉంచి ముక్కు సూటిగా ఇట్లా చూస్తూ విష్ణు పాదాలని స్మరించే విధానము ఈ హఠయోగంలో పాటిస్తూ ఉంటారు. ఆ హఠయోగం ద్వారా స్మరిస్తూ భగవంతుని సేవ చేసుకుంటే ఒక్కొక్కటి మనకు సంబంధించిన యోగంలో పటుత్వం పెరిగిన కొద్దికి ఇంద్రియాలు మనసు సంచలనం లేకుండా అంటే మనసు ఇప్పుడు మన మహామంత్రం చెప్పించినప్పుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఇంటూ జపించుతూ ఉండాలి. మనసుని ఎటు పోకుండా జపించిన మనసు ఎటన్నా వెళ్తే దానికి శక్తి పెరగదు, మంత్రశక్తి పెరగదు. అట్లాగే భగవంతుని ధ్యానించడం హఠయోగంలో ధ్యానిస్తున్న ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించే యోగులు పూర్వకాలంలో ఆ విధమైన హఠయోగం ద్వారా ఈ ఇంద్రియాలకు సంబంధించిన దురలవాటిని అన్నింటినీ పరిచ్ఛేదించేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మనసుని నియంత్రించేవాళ్ళు, ఇంద్రియాలను జయించేవాళ్ళు, బుద్ధిని సరిగా ఉపయోగించేవాళ్ళు. అదే ఏదైనా సరే మనం భక్తి చేసినప్పుడు దానికి సంబంధించిన శక్తిని మనం సరిపోతుంది. అయిపోతుందా ఆచరించాలి. గోప్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి. చైతన్యము నందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపో నియమాలకు చర్మభోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగను సకల జీవులకు లాభమును కూర్చువాడిగను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకుని భౌతిక దుఃఖము నుండి విడివడి పరమశాంతిని పొందుతారు. అంటే భగవంతుడిని సంపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తులు అన్ని యజ్ఞాలకి ఆయనే భోక్త. ఎవరు యజ్ఞం చేసినా ఆయనే అనుభవించేవాడు. ఆ యజ్ఞాన్ని స్వీకరించి వాళ్ళ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. తపో నియమాలు ఎవరు ఏ విధమైన తపస్సులు చేసినా ఆ చివరి ఫలితం భగవంతుడి కోసమే చేయాలి. ఆయనే ఆ తపోల నిష్టలకి దాన్ని స్వీకరించే భగవంతుని స్వీకరించే పురుషోత్తముడు. భోక్త అంటే అనుభవించేవాడు. ఎవరు చేసినా ఆయనకి భోక్త అనుభవిస్తారు. ఒకవేళ దేవతల ద్వారా చేసిన ఆయనకి వెళ్తాయి. అయితే దేవతల ద్వారా వెళ్ళే ఫలితాలు స్వల్పంగా ఉంటాయి. ఆయన డైరెక్ట్గా చేసే ఫలితము సంపూర్ణంగా ఉంటుంది. అందుకని భగవద్గీతలో మిగతా అన్ని స్వల్పంగా ఉంటాయి. దేవతా సంబంధించిన ఇది మనకేదన్నా ఒక కోరిక కోసమో లేకపోతే ఏదన్నా మనకు దేవతల శరణాగతి పూజలు చేస్తూ భక్తి చేస్తుంటే కొంతకు సంబంధించిన కోరికలు తీరుస్తూ ఉంటారు. డబ్బు వస్తాయి, తర్వాత పదవులు వస్తూ ఉంటాయి. చాలామంది అందుకని విశ్వాసంతో నాకు ఈ దేవుడి మీద చాలా ప్రేమ, నాకు అన్నీ ఇస్తున్నాడు, నేను ఆయన సేవ చేస్తానంటారు. అయితే వీళ్ళందరూ కూడా ఇచ్చేది శ్రీకృష్ణుడు పరోక్షంగా ఇస్తూ ఉంటాడు. సర్వలోకములు మరియు దేవతలకు పరమేశ్వరుడను సర్వజీవులకు లాభం కూర్చువాడు. అందరి దేవతలు కూడా నేనే పరమేశ్వరుడిని, అందరికీ లాభాన్ని చేకూరుస్తాను. శ్రేయోభిలాషిని భౌతిక దుఃఖం నుండి విడిపడి పరమశాంతిని పొందుతారు. ఆ విధంగా భగవంతుడు తెలుసుకుంది. మామూలుగా ఏంటంటే మామూలు కృష్ణుడి శరణాగతి, ఇందాక దేవతల శరణాగతి అయితే మనుషులకు కావాల్సి సమకూరుస్తూ ఉంటారు. అయితే జనన మరణ చక్రం అనేది తప్పే విద్య ఆ దగ్గర ఉండదు. భగవద్ధామానికి సంబంధించింది కృష్ణుని చేరటానికి, మళ్ళా ఆధ్యాత్మిక శరీరాన్ని పొందటానికి కృష్ణుడే శర్మగమ్యం. ఆయన ద్వారానే మనం ఈ జనన మరణ చక్రాన్ని తప్పుకుంటాం. జనన మరణ చక్రాన్ని తప్పుకుని భగవద్ధామాన్ని చేరతాం వైకుంఠలాకోవాలి. అక్కడ చేరిన వ్యక్తి
అన్ని రకాల సౌకర్యాలు శాంతిగా భగవంతుడితో సమానమైన సౌకర్యాలతో జీవిస్తాడు. మామూలుగా ఇక్కడ మనం చేసే మిగతా పూజలన్నీ కూడా అన్ని లాభాలు పొందిన తర్వాత జన్మలో మళ్ళీ మానవుడు జన్మిస్తామని గ్యారెంటీ లేదు. భగవంతుని చేరరు. నా దామం నా పునర్జన్మ నా విద్యతే. నా దామం చేరిన వాళ్ళు నా భక్తులు ఒక్కళ్ళే, వాళ్ళకి అవిద్య ఉన్నది. ఇక్కడ శాశ్వతమైన దామం చేస్తారన్నారు. ఈ శ్లోకంలో అర్థం చేసుకోవాలి మనం. అన్నిటికీ భోక్త, యజ్ఞాలకి తపస్సులకి అన్నిటికీ కూడా చర్మభోక్త భగవంతుడి. దేవతలకు కూడా పరమ శ్రేయోభిలాషి కూడా నేనే అని భగవద్గీతలో భగవంతుడు ఇక్కడ చెప్పారు. అర్థం చేసుకుని అందరూ కూడా భగవంతుడిని శరణాగతి భక్తి చేయండి. హరే కృష్ణ.